హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ బొటిక్. ఈరోజు అయితే మనం బ్యూటిఫుల్ కలెక్షన్ చూసేద్దాం. వర్క్ బ్లౌజెస్ అయితే చాలా ఉన్నాయి. బ్లౌజ్ చూసారు కదా ఎంత బాగుందో. ఇది ఇంత సెల్ఫ్ డిజైన్లా వచ్చేసింది. దీని శారీ వచ్చేసి మనకి ఇలా వచ్చింది. శారీ అయితే ఇది. ఈ శారీకి బ్లౌజ్ శారీలోనే ఇచ్చేసాడు మనకి బ్లౌజు. సో దీనికి ఎలా డిజైన్ చేసామన్నది చూసేద్దాం. మనకి బ్లౌజ్ అయితే ఇంత హెవీగా ఇచ్చేసాడు కాబట్టి దీంట్లో మనం ఏం చేసామంటే శారీలో ఉన్న లైట్ కలర్ని తీసుకొని వర్క్ అయితే వేసాము. చాలా సింపుల్గా నీట్గా కావాలన్నారు కస్టమర్ అయితే కనుక. సో మనం అలాగే డిజైన్ చేస్తాం. చూడండి చాలా నీట్గా వచ్చింది. మొత్తం అంతా మనం దీనిపైన కొంచెం డార్క్ గోల్డ్ అయితే వచ్చింది జెరీలాగా. సో మనం కొంచెం లైట్ తీసుకున్నాం ఎందుకంటే వేరియేషన్ తెలియాలి కాబట్టి. ఈ బ్లౌజ్లోనే కూడా డార్క్ షేడ్ వస్తే కొంచెం లైట్ షేడ్ తీసుకొని వర్క్ అయితే కంప్లీట్ చేసేసి సిల్వర్ స్టోన్స్ అయితే పెట్టేసాము. చూడొచ్చు మీరు ఎంత బాగా వచ్చిందో. మనకి దీనికి హ్యాంగింగ్స్ కూడా అడిగారు కస్టమరు. సో చాలా నీట్గా వచ్చాయి హ్యాంగింగ్స్ కూడా. చూడండి ఎంత బాగున్నాయో. మనకి ఇదంతా కూడా కొత్తగా వచ్చింది లట్కన్స్ అయితే కనుక. ఇది చూడండి ఎంత బాగుందో. సో ఈ మిడిల్లో ఏదైతే ఉందో అదే మనం బుట్టీగా తీసుకొని మనకు ఆల్ ఓవర్ బుట్టీస్ అయితే ఇచ్చేసాము. మ్యాచింగ్ కూడా బాగుంటుంది అనేసి. సో చాలా బాగా వచ్చింది. మనం ఇదివరకు ఈ కస్టమర్కి అయితే ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసాము. షార్ట్ వీడియోలో వర్క్ అయితే పెట్టాం కానీ బ్లౌజ్ అయితే మనం అప్పుడు వీడియో చేయలేదు, అర్జెంట్ అని ఇచ్చేసాము. సో ఇది కూడా ఉంది, ఇప్పుడు చూపిస్తాను. మనకు అదే మెజర్మెంట్ ఇచ్చారు. స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్ ఉందనేసి. మనకి హ్యాండ్ అయితే ఇందులో 2 టైప్స్ వచ్చాయి. మనకి ఇలా లైన్ వచ్చేసి పైన అంతా ఈ మగ్గం బుటీస్ లాగా వచ్చేసి ఒకటి వచ్చింది. ఇది మరీ సింపుల్ అయిపోయి బుటీస్ కనబడవనేసి, ప్లెయిన్ కాదు కదా. సో బార్డర్ పైన అంతగా కనబడదనేసి ఇలాగ 3 ఫ్లవర్స్ లాగా వచ్చేటట్టు ఇలా బుటీస్ లాగా అయితే ఇచ్చేసాము. చాలా నీట్గా వచ్చింది డిజైన్ అయితే. ఫ్రంట్ ఇలాగా ప్రిన్స్ కట్ 2 in 1. తనకి ఇదివరకే మనం ఇలానే స్టిచ్ చేసాము. సో ఇప్పుడు కూడా అలాగే స్టిచ్ చేసేయండి. బ్లౌజ్ అయితే నాకు పర్ఫెక్ట్ సెట్ అయింది. చాలా బాగుంది. ఇదివరకు కుట్టిందనేసి అన్నారు. లోపలంతా ఇలా ఫినిషింగ్ ఇచ్చేసి మనకి ఇలా 2 in 1లో స్టిచ్ చేసాము. చాలా బాగా సెట్ అయిందట ఇంతకు ముందు కుట్టిన బ్లౌజు. సో అలానే స్టిచ్ చేసామన్న. సో ఓవరాల్గా లుక్ అయితే ఇది. తనదే వేరే బ్లౌజ్ అని చెప్పాను కదా, అది చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ స్టిచ్ చేసామండి వర్క్ చేసి. సో ఇది బాగా సెట్ అయిందనేసి మనం ఫస్ట్ చూసిన బ్లౌజ్ అయితే ఇచ్చారు. ఇది కూడా చాలా బాగా వచ్చింది. కట్ వర్క్లో చిన్న కట్ వర్క్ చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది. వర్క్ చాలా బాగుంది. ఇది కూడా కొత్త డిజైనే. డిజైన్ అంతా ఇలా వచ్చేసి ఫ్రంట్ ఇలా 2 in 1 ఇచ్చేసాం. షేప్ బెల్ట్ విత్ ప్రిన్స్ కట్. లోపలంతా ఇలా ఓవర్లక్తో ఫినిషింగ్ ఇచ్చేసి కిందంతా ఇలా పైపింగ్ ఇచ్చేసాం. ఇది బ్లౌజ్ వర్క్ ప్లస్ స్టిచ్చింగ్ కూడా బాగా సెట్ అయ్యాయి అనేసి మనకు వేరే బ్లౌజెస్ అయితే ఇచ్చారు. సో హ్యాంగింగ్స్ ఇలా డిజైన్ చేసాము. బ్యాక్ వచ్చేసి ఇలా పింక్ ఇచ్చాం. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అనేసి ఈ టైప్ ఇచ్చేసి. ఇది కూడా కొత్త మోడలే. సో బ్లౌజ్ ఓవరాల్ లుక్ అయితే ఇది. చిన్న కట్ వర్క్. సో ఈ విడిదే ఇంకో బ్లౌజ్ కూడా ఇచ్చారు మనకి స్టిచ్చింగ్కి. ఇలాగ బ్యాక్ పాట్ నెక్ ఇచ్చేసి బటన్ ఇమ్మన్నారు. ఇంకా ఫినిషింగ్ అయితే అవ్వలేదు. ఫ్రంట్ వచ్చేసి మనకి ప్రిన్స్ కట్లో ఇలాగ సిల్వర్, ఇక్కడ హ్యాండ్ దగ్గర సిల్వర్ వచ్చింది కాబట్టి సిల్వర్ అయితే పైపింగ్ ఇచ్చేసాము. హ్యాండ్ ఇలాగా కట్ వర్క్ వచ్చింది. సో మన కట్ వర్క్ అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేస్తాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా నీట్ ఫినిషింగ్లో. ఇదైతే వర్క్ శారీతో పాటుగా ఇచ్చేసాడు. మనం ఓన్లీ పైపింగ్ వేసి బోట్ నెక్ అయితే స్టిచ్ చేసాము. ఈ బ్లౌజు ప్లస్ ఈ బ్లౌజు ఒక్కరివే. చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. నెక్స్ట్ అయితే పింక్ పైన మనకి ఇది తిను ఓల్డ్ శారీకి ఇది కొత్తగా మళ్ళీ వర్క్ అయితే చేయించుకున్నారండి. సో తనకి ఉప్పాడ పట్టు శారీకి బ్లౌజ్ అయితే పాడైపోయింది అనేసి మనల్ని పాత బ్లౌజ్ పంపించి హాఫ్ పట్టు తీసుకొని వర్క్ చేసి స్టిచ్ చేయమన్నారు మేడం గారు. సో మనం హాఫ్ పట్టు పింక్ తీసుకొని మన వర్క్ అయితే ఇలా డిజైన్ చేస్తే ఎంత బాగా వచ్చిందో చూడండి. తన శారీ వచ్చేసి క్రీమ్ అండ్ లైట్ గోల్డ్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది. హ్యాండ్ కూడా చాలా బాగుంది. ఇవైతే మనం చాలా వేసాం కానీ బుటీస్ అయితే వేయలేదు అప్పుడు. సో ఇప్పుడైతే విత్ బుటీస్తో అయితే వర్క్ చేసాము. హ్యాండ్ సింపుల్గా బడ్జెట్లో అయిపోతుంది. ఈ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది. మేడం అయితే మనకి ప్రిన్స్ కట్ మామూలు క్రాస్ కటింగ్లో అయితే స్టిచ్ చేసాము. లోపలంతా ఇలా ఓవర్లక్తో ఫినిషింగ్ ఇచ్చేసి డిజైన్ అయితే కంప్లీట్ చేసాము. ఈ వర్క్ కూడా మనకి తక్కువ బడ్జెట్లో ది బెస్ట్ డిజైన్ అని చెప్పొచ్చు. చక్కగా వర్క్ హెవీగా ఉంటుంది, బడ్జెట్లో అయిపోతుంది. చాలా బాగుంది చూడండి ఓవరాల్గా లుక్ ఇది.
టుడే కలెక్షన్ అయితే ఇంతేనండి. వీటిలో మీకు ఏ బ్లౌజ్ నచ్చింది, కలర్ కాంబినేషన్ ఏది నచ్చింది అన్నది మన కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా తెలియచేయండి. ఫస్ట్ అయితే మన వీడియోకి లైక్ కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ఆన్లో ఉంచుకుంటే కనుక మన నుంచి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు ముందే చేరుతుంది. మీరు కూడా ఇటువంటి మంచి మంచి డిజైన్స్ మన దగ్గర వర్క్ ప్లస్ స్టిచ్చింగ్ ఏది చేయించుకోవాలనుకున్నా కూడా పైన నెంబర్కి కాల్ చేస్తే పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాం. దూరంగా ఉన్న వారికి అయితే కనుక కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఈజీగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. Thank you for watching this video. Bye.